నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఎంఐఎం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. 2004-2009 ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ తో అవగాహన మేరకు వారికి ఓట్లేసిన ఎంఐఎం పార్టీ ఈసారి సొంతంగా రంగంలోకి దిగి సత్తా చాటాలనుకుంటోంది. జిల్లాలోని 2 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానంలో పోటీకి సిద్ధమవుతూనే స్థానిక ఎన్నికలలోనూ హస్తంకు షాక్ ఇస్తానంటోంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఎంఐఎం పార్టీ 2014 ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీకి పట్టుంది. దాదాపు ఇక్కడ 50,000 ఓట్లు ముస్లిం మైనార్టీలవే కావడంతో ఈ స్థానాల్లో ఎంఐఎం జెండా ఎగురవేయడానికి ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన ఎంఐఎం ఇటీవలి పరిణామాలతో కాంగ్రెస్ కు దూరమైంది. దీంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తొలి సభను కూడా నిర్వహించిన ఎంఐఎం బోధన్, కామారెడ్డిలో కూడా సభలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా బోధన్, నిజామాబాద్ అర్బన్తో పాటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపైన దృష్టి పెట్టింది. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అసదుద్దీన్ ఈ స్థానంలో దళిత అభ్యర్థిని రంగంలోకి దింపి ముస్లిం దళిత ఈక్వేషన్తో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం పార్టీ సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలనేది ఎంఐఎం వ్యూహం. ఇన్నాళ్లు వివిధ పార్టీలకు ఓట్లేసి గెలిపించిన దళితులు, బీసీలు, ముస్లింలు ఏకమైతే ఈ 3 వర్గాలదే రాజ్యాధికారం అనే నినాదంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఎంఐఎం. దళితులకు సప్లాన్ చట్టం కన్నా రాజ్యాధికారం ముఖ్యం. ఎంఐఎం దళితుల పక్షాన ఉంటుంది. రండి, ఉత్తరప్రదేశ్లో మాదిరి రాజ్యాధికారాన్ని దక్కించుకోండి. जब मायावती ने उत्तर प्रदेश में दलितों की जिंदगियों में इनकलाब को बर्पा किया तो क्या मायूब बात है कि आंध्र प्रदेश नहीं कर सकता. ఇప్పటికే జిల్లాలో ఎంఐఎం పార్టీ తమ కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ క్యాడర్ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. पर्टिकुलर तो कोई मुकाम की निशानदेही साहब ने नहीं की है, लेकिन पूरे जगह पे, पूरे जिले में, हर जगह जो भी लोकल बॉडीज का इलेक्शन है, इंशाल्लाह हम हमारे पूरे कैंडिडेट को ठहरा करेंगे. हाँ बिल्कुल, क्या है मालूम, साहब जो हिदायत देंगे हम बराबर, क्या है मालूम है, सदर मोहतरम की हिदायत पे हम अमल करेंगे और बराबर तैयारी हम वो हिसाब से ही कर रहे हैं. मेन टारगेट हमारा कांग्रेस ही है. ఎంఐఎం ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలను వేరు చేయలేరని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఎంఐఎం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని జనం నమ్మరని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని గుర్తు చేస్తున్నారు. జిల్లాలో ఎంఐఎం ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరిని ఎదుర్కోలేరు. ఎందుకంటే మైనార్టీ కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు కాబట్టి మనం చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చాలా బాగున్నాయి కాబట్టి తప్పకుండా మేము ఎదుర్కొంటాం. ఎవరైనా క్యాండిడేట్ని పెట్టినా కానీ మైనార్టీస్ మా సైడే ఉన్నారు కాంగ్రెస్ తరఫున. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎంఐఎం యాక్టివ్ కావడంతో డైలమాలో పడింది. ఇప్పటికే టీఆర్ఎస్, టీడీపీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చాప కింద నీరులా మజ్లిస్ పార్టీ కూడా బలపడుతుండడంతో ఆలోచనలో పడింది. మరి ముఖ్యంగా జిల్లా ముఖ్య నేతలు డి శ్రీనివాస్, మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎంపీ మధుయాష్కి నియోజకవర్గాల్ని ఎంఐఎం టార్గెట్ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల విధానంలో మార్పులు జరిగాయి. వార్డుల వారీగా జనాభా ప్రాతిపదికన జరగాల్సిన రిజర్వేషన్లకు కేంద్రం గండికొట్టింది. కులాల వారీ తమ దగ్గర వివరాలు లేవని కేంద్ర ప్రభుత్వ జనగణన శాఖ చేతులెత్తేయడంతో రిజర్వేషన్ల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. విధి లేని పరిస్థితులలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను యూనిట్గా తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం పడింది. వార్డును యూనిట్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించాలనే ప్రతిపాదనలకు కేంద్రం గండికొట్టింది. దీంతో గత్యంతరం లేక మున్సిపాలిటీని యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్డుల వారీగా కులాల వివరాలను ఇవ్వడం సాధ్యం కాకపోతే కనీసం ఎన్యూమరేషన్ బ్లాక్ల వారీగానైనా రిజర్వ్డ్ కేటగిరీల జనాభా వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసిన లాబియింగ్ పనిచేయలేదు.
రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖాధికారుల ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, రూల్స్ ను సవరిస్తూ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అలాగే మహానగరాల విస్తరణకు అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించే పనిని కూడా పూర్తి చేసింది. శివారు గ్రామాల విలీన ప్రక్రియను మున్సిపల్ శాఖ అధికారులు పూర్తి చేశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి చుట్టుపక్కలున్న 10 గ్రామాలు భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలను తీసుకొస్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి 15 గ్రామాలను విలీనం చేసే ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కోర్టు కేసులున్న గ్రామాల విలీన కార్యక్రమాన్ని పెండింగ్ లో పెట్టి మిగతా గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలుపుతున్నారు. ఇలా గ్రేటర్ విశాఖ, గ్రేటర్ హైదరాబాద్ మహానగరాల్లో కలిసిపోయే గ్రామాలు, మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఉత్తర్వులు కూడా 4-5 రోజుల్లో విడుదల కానున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సన్నద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతుండటంతో పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ద్రోణికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. భారతావని భావి ప్రధాని ఎవరు? ప్రవాస భారతీయులు ఏ నేతపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు? ఈ అంశంలో ఎన్ఆర్ఐలు ఓటు ఎవరికన్న అంశంపై ఓ సర్వే జరిగింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెల్లుడయ్యాయి. భావి భారత ప్రధానిగా మోడీ కంటే జయలలితకే ఎక్కువ మంది మద్దతు ప్రకటించడం జరిగింది. భారత ప్రధానిగా మీరు ఏ నేతకు ఓటేస్తారంటూ ప్రవాస భారతీయుల అభిప్రాయాల్ని సేకరించేందుకు ఓ సర్వే జరిగింది. 2011 మే నుంచి 2012 అక్టోబర్ వరకు ఈ సర్వే నిర్వహించారు. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐల్లో 5,000 మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నాయకత్వ లక్షణాలు, పాలనా విధానం, పార్టీల బలాబలాలు, ప్రజా ఆమోదం, రాజకీయ అనుభవం ఇలా వివిధ అంశాల్ని ఆధారంగా చేసుకొని భావి ప్రధానిగా ఎవరికి మద్దతిస్తారని ఎన్ఆర్ఐలను అడగడం జరిగింది. పాలనా అనుభవం ఆధారంగా మెజార్టీ ఎన్ఆర్ఐలు తమిళనాడు సీఎం జయలలితకు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఆమెకు 10 మార్కులు వేశారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీకి 8 మార్కులు ఇచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్కు 3 మార్కులు వేశారు. ప్రధాని కాదగ్గ నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉన్నాయని ప్రశ్నించగా జయలలితకు 8 మార్కులు ఇచ్చారు. నరేంద్ర మోడీకి 7, రాహుల్ గాంధీకి 2 మార్కులు వేశారు ఎన్ఆర్ఐలు. జాతీయ అంశాలపై పట్టున్న నేతగా కూడా జయలలితకే జై కొట్టారు ఎన్ఆర్ఐలు. ఆమెకు 8 మార్కులు వేశారు. నరేంద్ర మోడీకి 6 మార్కులు ఇచ్చారు. రాహుల్ గాంధీకి 4 మార్కులు వేశారు. అంతర్జాతీయ స్థాయిలో సత్సంబంధాల్ని నెరపగల సత్తా ఉన్న నేత ఎవరంటే ఈ అంశంలో రాహుల్కు హైయెస్ట్ రేటింగ్ ఇచ్చారు ఎన్ఆర్ఐలు. ఆయనకు 7 మార్కులు వేశారు. జయలలితకు 6, మోడీకి 5 మార్కులు ఇచ్చారు. అన్ని విభాగాల్లో కలిపి చూడగా సర్వేలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు జయలలితకు 86 మార్కులు వేశారు. మోడీకి 81 మార్కులు, రాహుల్కు 51 మార్కులు కట్టబెట్టారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మన్మోహన్ మళ్లీ ప్రధాని కావాలని మీరు కోరుకుంటున్నారా అంటే సమాధానం చెప్పేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రాలేదు. దుబాయ్ ప్రభుత్వ శాఖలో హెచ్ఆర్ అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ మొహిద్దీన్ పిచ్చై ఈ సర్వే వివరాల్ని చెన్నైలో మీడియాకు వెల్లడించారు. రాహుల్ గాంధీ సెక్యూర్డ్ 53 మార్క్స్, నరేంద్ర మోడీ సెక్యూర్డ్ 81 మార్క్స్ out of 100. But whereas Dr. Selvi J. Jayalalitha secured 86 marks. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో థర్డ్ ఫ్రంట్ కీలకమవుతుందని సర్వేలో పాల్గొన్న మెజార్టీ ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే ప్రాంతీయ పార్టీల నేతలే ప్రధాని బరిలో ఉంటారన్న దిశగా తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఎన్ఆర్ఐల మనోగతం ప్రకారం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేకు నేతృత్వం వహించిన ఎన్ఆర్ఐ మొహిద్దీన్ పిచ్చై అన్నారు. తమిళనాట రాజ్యసభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అనూహ్యంగా కాంగ్రెస్ డీఎంకేకు మద్దతు ప్రకటించింది.
దీంతో కనిమొళి మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఎంపీ సీటుపై ఆశ పెట్టుకున్న డీఎంకేకు అగ్ని పరీక్ష ఎదురవుతోంది. తమిళనాడులో రేపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 6 ఖాళీలున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి అందులో 4 స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరుతాయి. మరో స్థానాన్ని అన్నాడీఎంకే మద్దతుతో సిపిఐ కైవసం చేసుకోనుంది. మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం కరుణానిధి, విజయకాంత్ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ డీఎంకేకు మద్దతు ప్రకటించింది. కరుణానిధి కూతురు కనిమొళికి రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్దతిస్తామని తెలిపింది. దీంతో కనిమొళి మరోసారి ఎంపీ అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. అటు తన పార్టీ కోశాధికారి ఇళంగోవన్ను రాజ్యసభకు పంపాలన్న విజయకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. రాజ్యసభ సీటును కైవసం చేసుకోవాలంటే ఒక్కో స్థానానికి 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ లెక్కన అన్నాడీఎంకేకు 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ తరపున 4 స్థానాలకు గాను 136 మంది ఓటేస్తారు. వారిని మినహాయించి మిగతా 15 మంది సిపిఐకి మద్దతు ఇవ్వనున్నారు. జయ ఎమ్మెల్యేలు 15 మంది, సిపిఎం సభ్యులు 10 మంది, సిపిఐకి చెందిన 8 మంది సభ్యుల ఓట్లతో ఓ స్థానాన్ని సిపిఐ తన ఖాతాలో వేసుకుంటుంది. అన్నాడీఎంకే 4, సిపిఐ 1 సీటును కైవసం చేసుకుంటుంటే మిగిలిన ఒకే ఒక రాజ్యసభ సీటు కోసం డిఎంకే, డిఎండికే పోటీపడ్డాయి. ఈ స్థానానికి కరుణానిధి తన కూతురు కనిమొళి చేత నామినేషన్ వేయించారు. అటు విజయకాంత్ తమ పార్టీ కోశాధికారి ఇళంగోవన్ను బరిలోకి దించారు. డిఎంకేకు 23 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. చిన్న పార్టీలకు చెందిన మరో 4 కూడా కరుణానిధి పార్టీకి మద్దతిస్తున్నారు. దీనికి తోడు 5 సభ్యులున్న కాంగ్రెస్ కూడా డిఎంకే తరపునే ఓటు వేస్తామని ప్రకటించింది. దీంతో కూతుర్ని రెండోసారి రాజ్యసభకు పంపాలన్న కరుణానిధి కల నెరవేరనుంది. కనిమొళికి రాజ్యసభ సీటు దక్కనుంది. అటు డిఎండికేకు 29 మంది సభ్యులున్నారు. మరో 5 మద్దతిస్తే సరిపోతుంది. దీంతో విజయకాంత్ కూడా కాంగ్రెస్ మద్దతు కోసం ఎడతెగని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ కనిమొళికి మద్దతు ప్రకటించడంతో విజయకాంత్ కు నిరాశ మిగిలింది. 5 సభ్యులున్న మరో పార్టీ పిఎంకే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. దీంతో డిఎండికే దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. లంగర్ హౌస్ లో అక్రమ కట్టడాల తొలగింపు అడ్డుకున్న స్థానికులు. ఆకలితో అలమటిస్తున్న యాత్రికులు. బద్రీనాథ్ లో తెలుగువారి పరిస్థితి దారుణం. సొంతూళ్లకు చేరుతున్న బాధితులు. లభించని మరికొందరి ఆచూకీ. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.